మీకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు నాకు హైపర్ టెన్షన్ ఉంది లేదా నాకు సివియర్ డయాబెటిక్ ఉంది అని మెన్షన్ చేస్తే దాన్ని తీసుకెళ్లి సంవత్సరానికో 2 సంవత్సరాలుగా లేదా 5 సంవత్సరాలకు మీకు హార్ట్ అటాక్ వస్తే నీకు హైపర్ టెన్షన్ ఉంది కదా, ఇది ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ కాబట్టి నేను నీకు ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు అని రిజెక్ట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు మేము ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు సంపాదించుకోవడానికా, నీ జీవితాలు బాగుపడడానికా, నీ ఇన్వెస్టర్స్కి నువ్వు ఆన్సర్స్ ఇచ్చుకోవడానికి? ఈ పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరకంతా ఏముంటాయంటే అండి, మనం సేవ్ చేసుకుంటాం కదా డబ్బులు, ఇవన్నీ తీసుకుపోయి బ్యాంక్స్ ఒక ఇన్వెస్టర్స్ చేతుల్లో పెడతారు. ఈ ఇన్వెస్టర్సే డిఫరెంట్ కంపెనీస్లోకి ఇన్వెస్ట్ చేస్తారు. సరే, ఫైనాన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ నో ఇన్సూరెన్స్కి తిరిగి వద్దాం. పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఎప్పుడు పుట్టాలో సారే చెప్తారు. క్యాటరాక్ట్ వచ్చింది, ₹1,00,000 బిల్ అవుతుంది, దాని ఇన్సూరెన్స్ ఇవ్వరా అంటే నేను ఇవ్వను. డయాలిసిస్ ఉంది, పేషెంట్ వారానికి ఒకసారి వెళ్ళాలి, నేను ఇవ్వను. ఏంటంటే 24 hours మీరు హాస్పిటల్ అడ్మిట్ అయితేనే నా ఇన్సూరెన్స్ పాలసీ నేను యాక్టివేట్ చేస్తాను. ఎందుకు చేస్తాం? సగటున నార్మల్గా ఒక ఇన్సూరెన్స్ తీసుకున్న వాడికి 30 రోజుల తర్వాత యాక్టివేషన్ ఇస్తాడు. 30 days ఎందుకు నీకు? మరి అలాంటప్పుడు 30th డేనే చెక్ తీసుకో. ఈ 30 daysలో ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు. దీని మీద ఒక డీటెయిల్ వీడియోస్ కింద లింక్లో మెన్షన్ చేస్తున్నాను. ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ దాకా వెళ్ళింది, ఇన్సూరెన్స్ మీద ప్రతి వర్డ్ మీరు తెలుసుకోవాల్సింది ఈ రైట్ నౌ మూమెంట్లో ఏమి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, చివరిదాకా చూడండి.